అరే 70 రూపాయలు కొట్టించుకోరా, 1000 రూపాయలు ఫ్రీ వస్తుంది. అరే నిజం రా, 70 రూపాయలు కొట్టించుకుంటే 1000 రూపాయలు ఫ్రీ వస్తుంది. ఇక వెళ్ళిపోవచ్చు మనం నీట్గా. 1 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము, కానీ అది ఒక 10 రూపీస్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. సో 11,121 రూపీస్ అయితే మా ఫీల్ అయితే అయింది. అలా కూడా వర్షానికి చెట్లన్నీ రోడ్డు మీద ఈ వర్షాకాలంలో అయితే అందరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎక్కువ నైట్ టైం అయితే ట్రావెల్ అవాయిడ్ చేసుకోండి. ఇప్పుడు చూసిరు కదా, జస్ట్ చిన్న వర్షానికే మొత్తం చెట్లన్నీ ఎట్లా ఊలిపోయినాయో, అదే నైట్ టైం అయితే మనకు సరిగ్గా కనబడదు. సో అందుకే మనం ట్రావెల్ చేసినా కానీ మార్నింగ్ టైంలో ట్రావెల్ చేసుకోండి, అది మనకు మంచిది. అండ్ బైకర్స్ అయితే ఎక్కువ స్పీడ్ మాత్రం పోకండి, ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మెల్లగా వెళ్ళండి, సేఫ్ వెళ్ళండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ జై శ్రీరామ్. మేమైతే మళ్ళీ అనుకోకుండా అయితే ఇంకోటి ప్లాన్ చేసుకున్నాము. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనుకుని ఇప్పుడైతే మేమైతే శ్రీశైలంకి అయితే స్టార్ట్ అవుతున్నాము. బైక్ ఇట్లా ఏమైనా రిపేర్స్ ఉన్నాయని చెప్పి మన పార్ట్స్ లూజ్ ఉంటే వీళ్ళు చెక్ చేస్తారు అనమాట. అండ్ ఇది మా లగేజ్ కూడా ఎక్కువ తీసుకెళ్తలేము, నాకు తెలిసి 1-2 డేస్ ఉంటామేమో అనుకుంటా అక్కడ. సో లగేజ్ కూడా ఎక్కువ అయితే లేదు. అండ్ అయితే అనుకోలే కదా, అందుకని చెప్పి మా దగ్గర రైడింగ్ గేర్ అయితే లేదు. సో బాయ్. వీళ్ళిద్దరు అయితే లగేజ్ పెట్టడానికి అయితే చాలా కష్టపడతారు. అయిపోయిందా, దగ్గర పడ్డదా? అరే ముద్ద, ఇప్పుడు అంతా మాట్లాడ. సో మేమైతే ఇక స్టార్ట్ అయిపోతున్నాం. అరే స్టార్ట్ అవుతలేదురా బండి. ఏది సెట్ మొత్తం స్టాండ్ తీసేదాకా స్టార్ట్ అవుతుంది బండి. ఇప్పుడైతే 2 బైక్స్ పైన అయితే వెళ్తున్నాం. ఒకటైతే NS 200, ఇంకోటి MT. నా బండి తీసుకుందాం అనుకున్నా కానీ చైన్ ప్యాక్ పోయింది. సో అందుకని చెప్పి నా బండి అయితే తీసలేను. మళ్ళీ 200, 400 అంటే అట్లీస్ట్ 500 కిలోమీటర్స్ దాకా వస్తుంది. 500 కిలోమీటర్స్ అంటే చైన్ ప్యాక్ ఇప్పటికి చాలా కిలోమీటర్స్ అయింది. అందుకే చలో ఏదో స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఫ్యూయల్ కొట్టించుకొని, ఫస్ట్ మెయిన్ అంటే సిటీకి వెళ్ళి దాటాలి. సిటీకి వెళ్ళి దాటాలంటే మాకు ఈజీగా 1 అవర్ కన్నా ఎక్కువ పడుతుండొచ్చు. అండ్ ఆ ఘాట్ రోడ్స్ జల్దీ మూసేస్తారంట వీళ్ళు, అప్పటికెళ్ళి జల్దీ చేస్తారు. 6 గంటలకే మూసేస్తారంట. అప్పటి వరకల్లా మేము శ్రీశైలం అయితే రీచ్ అయిపోవాలి. అరే 70 రూపాయలు కొట్టించుకోరా, 1000 రూపాయలు ఫ్రీ వస్తుంది. అరే నిజం రా, 70 రూపాయలు కొట్టించుకుంటే 1000 రూపాయలు ఫ్రీ వస్తుంది. ఇక వెళ్ళిపోవచ్చు మనం నీట్గా. ఎంతసేపు అయితే స్కానర్ ఉంటుంది, స్కాన్ చేసుకో. సరిపోతాయా పైసలు కొట్రా? ఏ లేవురా బై. అరే ఈ బైక్లో అయితే ఎంత పోసిర్రా పెట్రోల్? ఎంత పోసిరు పెట్రోల్? ఎంత పోసిందిరా పెట్రోల్? ఎంత పోసింది? 11 మేమైతే 4 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము, కానీ అది ఒక 10 రూపీస్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. సో 11,121 రూపీస్ అయితే మా ఫీల్ అయితే అయింది. అలా కూడా 1000 రూపీస్ ఏమో అయింది. 10 లీటర్స్ అది. వాళ్ళకైతే 10 రూపాయలు పెట్రోల్ ఫ్రీ వచ్చింది, మాకు 10 రూపాయలు పెట్రోల్ ఫ్రీ వచ్చింది. గాలి కొట్టించుకొని చిన్న స్టార్ట్ అయిపోదాం ఇక. జై శ్రీరామ్. గాలి కొట్టించుకునేటప్పుడు ఎంటి బండికి ఇప్పుడు చిన్న స్టంట్ అవుతుండే కొంచెం. అయితే ఆయన గాలి కొట్టిండు, తీసుకుంటే మళ్ళీ మొత్తం టైర్కి గాలి అంతా వెళ్ళిపోయింది. మళ్ళా వేరే అతను వచ్చి మళ్ళీ దాని నిండా గాలి పెట్టిండు, అప్పుడు సెట్ అయిపోయింది. అది మేము చెప్పినట్టు మేము పైసలు ఎక్కువ కొట్టామని చెప్పినాం కదా, మళ్ళీ ఆ పైసలు అయితే మాకైతే రిఫండ్ అయిపోయినాయి. అది ఓన్లీ కొన్ని బంక్లలో ఉందనుకుంటా, నాకు అయితే భారత్కే ఉందేమో అనుకుంటా. శ్రీశైలం అయితే ఇక్కడ నుంచి 220 కిలోమీటర్స్ ఉంది. సో బండికి మిర్రర్స్ ఉంటే బాగుంటుంది. అసలే ఘోరంగా ఎండ కొడుతుంది, మొత్తం పచ్చి అయిపోయినాయి బట్టలు. 2 నిమిషాలు పెట్రోల్ బంక్లో వెయిట్ చేస్తున్నాయి.
మేము చాలా లేట్గా స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. మిడ్ నైట్ ఎంటర్ అయితే కంపుడు తప్పుతుంది. మనమైతే ఇప్పుడు నియర్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నాము. వీడికి వెళ్ళిన తర్వాతకి 1 కిలోమీటర్ 1.5 సంథింగ్ ఏదో ఉంటుందో చెప్పిండు. అది వినాక లెఫ్ట్ ఉంటుందంట. టెంపుల్ పక్కన ఉంటుంది. అక్కడికి వెళ్ళి వస్తుంటే ఇప్పటికైతే రోడ్ అయితే బాగానే ఉంది. 36 నియర్ బై 40 కిలోమీటర్స్ దాకా వచ్చినాము. అండ్ ఇక్కడైతే చిన్న బ్రేక్ తీసుకున్నాం. చిన్న బ్రేక్ తీసుకొని చిన్న వాటర్ తాగేసి, కానీ క్లైమేట్ అయితే ఈడ మస్తు ఉన్నది. ఆ రోడ్లు కూడా బాగున్నాయి. ఇప్పటిదాకా అయితే రోడ్లు బాగున్నాయి. ఈ షాప్ దగ్గర ఆగి చిన్నగా వాటర్ అయితే తాగేసి రైడర్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎందుకంటే బండి క్లచ్ మూమెంట్ డిఫరెంట్ ఉన్నది. మన బండి ఫస్ట్గా నడపడము, అందుకని చెప్పి మనకి ఇచ్చేసిన బండి మనకి ఇచ్చేసిన. ప్రయాణంలో చిన్న అంతరాయం అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది. మేము బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిన 10-15 కిలోమీటర్స్కి ఇక్కడైతే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. వర్షం తగ్గిందని అయితే మళ్ళా స్టార్ట్ అయిపోతున్నాం. చలో నాడు అమ్మా, జై శ్రీరామ్. కానీ నిజంగా క్లైమేట్ మాత్రం వస్తుంది చూడండి. 10 కిలోమీటర్ అయితే ఇచ్చినామో లేదో కానీ మళ్ళీ అయితే ఫుల్ వర్షం పడ్డది. అసలు మేము స్టార్ట్ అయినప్పటికి వెళ్ళి 2 కిలోమీటర్స్ కూడా వర్షమే లేదు. మళ్ళీ ఏమో ఫుల్ వర్షం పడుతుంది. అండ్ ఇప్పుడే జర తగ్గింది. 10-20 నిమిషాలు ఇట్లా కూర్చున్నాం. మాకేమో ఆడ బంద్ చేస్తారని చెప్పి అదో భయం అవుతుంది. ఇక సీదా స్టార్ట్ అవుతున్నాం. ఇక వర్షానికి చెట్లన్నీ రోడ్డు మీద ఈ వర్షాకాలంలో అయితే అందరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ నైట్ టైం అయితే ట్రావెల్ అవాయిడ్ చేసుకోండి. ఇప్పుడు చూసిరు కదా, జస్ట్ చిన్న వర్షానికే మొత్తం చెట్లన్నీ ఎట్లా ఊలిపోయినాయో, అదే నైట్ టైం అయితే మనకు సరిగ్గా కనబడదు. సో అందుకే మనం ట్రావెల్ చేసినా కానీ మార్నింగ్ టైంలో ట్రావెల్ చేసుకోండి, అది మనకు మంచిది. అండ్ బైకర్స్ అయితే ఎక్కువ స్పీడ్ మాత్రం పోకండి, ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మెల్లగా వెళ్ళండి, సేఫ్ వెళ్ళండి. ఘాట్ రోడ్లకు అయితే ఎక్స్ట్రా అవుతున్నాం అనుకుంటా. ఇవన్నీ అందరూ యూజ్ సేమ్ అట్లనే అనిపిస్తుంది. మొత్తం అన్ని గుంటలు ఫైనల్లీ అయితే చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇది అయితే నైట్ 9 o'clockకి క్లోజ్ చేస్తారు అండ్ ఎర్లీ మార్నింగ్ 6 PM అయితే ఈ రూట్ అయితే ఓపెన్ చేస్తారు. పోనీయండి. ఇక్కడ నుండి అయితే అసలైన మన ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం పోతుండే దారిలో మన లక్ ఉంటే కిస్మత్ ఉంటే జంతువులు కనిపిస్తాయి. ఇక ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి మధ్యలో ఆగినాము.
ఆగైతే పునుగులు తింటున్నాం వేడి వేడిగా మంచిగా వేసింది క్లైమేట్కి అయితే నిజంగా మస్తు సెట్ అయినాయి పునుగులతో తింటున్నాం ఇక్కడైతే పునుగులు తినేసి నీట్గా అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడికి వెళ్ళి 65 సంథింగ్ 70 ఏమో ఉంది అండ్ ఇక్కడ స్టే చేశారు ఒక అన్న నెంబర్ ఉంది మన దగ్గర అనేది తెలిసిన అనమాట తక్కువలో మంచి అఫోర్డబుల్ రూమ్స్ ఇస్తా అని చెప్పి అంటే మంచి రూమ్ ఇస్తాను అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది అనమాట చూడండి ఎట్లా ఉన్నాయి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇది ఏమంటారు హంస ఎకో రిసార్ట్ అంట చూడనికి అయితే చాలా బాగుంది ఇది సేమ్ ఇగ్లూ టైప్ లా ఉంది ఇదైతే చూడండి ఇవన్నీ మొత్తం ఇగ్లూ టైప్ ఉంది అండ్ మనం అయితే వీళ్ళకైతే వెళ్ళి చూస్తున్నాం ఎంతలో ఉంది అని చెప్పి చూడడానికి అయితే చాలా బాగుంది ఎంతమంది ఉండొచ్చు అంట 2 or 3 members ఓకే ఒక్క దాంట్లో 2 or 3 members అయితే ఉండొచ్చు అంట ఇక్కడ నిజంగా చాలా బాగుంది ఏసీ ఉంది టీవీ ఉంది అండ్ బాత్రూమ్ కూడా మంచిగా పెద్దగానే ఉంది ఇదైతే 3000కి ఇస్తారంట ఏసీది నాన్ ఏసీది అయితేనేమో 2500 ఎవరన్నా శ్రీశైలం రూట్లో వచ్చేదంటే ఇక్కడైతే స్టే చేయండి బాగుంది చాలా ఉన్నాయి ఇట్లా ఇగ్లూస్ టైప్ లాంటివి అండ్ ఇక్కడ నిజంగా చూస్తుంటే మౌంటైన్స్ వ్యూ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ ఇందులో రెస్టారెంట్ కూడా ఉంది అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి ఫుడ్ కూడా చాలా బాగుందంట ఇంతకుముందుకు ఒకరు అంటే నార్మల్గా వచ్చి ఉండే వాళ్ళు తిన్నారు వెళ్తుంది అని అడిగితే చాలా బాగుందని చెప్పారు ఈ రూట్లో వస్తే మాత్రం పక్కా మర్చిపోకుండా ఇది 2 అనుకుంటా మనమైతే ఇప్పుడైతే ఫారెస్ట్ లోపలికి అయితే స్పీడ్ లిమిట్ వచ్చేసి 30 kilometers అని చెప్పి చూపిస్తుంది ఎందుకంటే సపోజ్ చెప్తున్నా మంచి మన రోడ్ పైనకి వచ్చినాయి వాడికి యాక్సిడెంట్ కాకుండా అని చెప్పి 30 kilometers మెయింటైన్ చేసి అడైపోయింది అడిగి ఇప్పుడు ఏం వచ్చారు గాయస్ మాకైతే అడవి పంది కనిపించింది గాయస్ ఈ ఫారెస్ట్లో దూరంకి చూడండి అడవి పంది దోమల్పేంట చెక్ పోస్ట్కి అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే ఇది నా తెలిసి ఇది కూడా 9 o'clock క్లోజ్ చేస్తారు ఏదైనాకైతే 9 o'clock క్లోజ్ చేస్తారు అక్కడ క్లోజ్ చేసి కదా ఇక్కడికి ఎంట్రీ కూడా బంద్ అయిపోతుంది వెల్కమ్ టు దోమలపేంట ఇంకా శ్రీశైలానికి 26 kilometers శ్రీశైలానికి 26 kilometers ఓ మ్యాన్ శ్రీశైలం డ్యామ్ నైట్ వ్యూ చూడండి మొత్తం లైట్లు వేసి పెట్టారు అదే ఈయన ఉంటుంది అది చూడండి నైట్ వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో మార్నింగ్ ఇంకా బాగా అనిపిస్తుంది ఒకసారి అంటే మార్నింగ్ చూద్దాము ఇదైతే కిందికి వచ్చినాక వ్యూ చాలా దగ్గర కనబడుతుంది ఇక్కడ నుంచి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువై వాటర్ వదిలిపెట్టారు అనమాట వదిలిపెడితే దానికి కిందికి వచ్చే వాటర్ కొన్ని ఎవాపరేట్ అయ్యి నార్మల్ పైనకి వస్తే మొత్తం పచ్చిగా అయిపోయి ఉండే కానీ రోడ్డు మాత్రము చాలా డేంజర్ అంటే డేంజర్ అనిపిస్తున్నాయి నేను చాలా ఘాట్లో పోయిన బండి పైన కానీ ఘాట్ల మీద ఈ ఘాట్లో పోతుంటే ఇక్కడ ఏం అర్థం అయితే లేదు సరిగ్గా సో జాగ్రత్తగా వచ్చే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా అయితే రండి ఇక్కడైతే టోల్ గేట్ ఉంది దీనివల్లనే ఇదంతా ట్రాఫిక్ జామ్
ఫైనల్గా అయితే శ్రీశైలంకి ఎంటర్ అయిపోయాం. ఆ శ్రీశైలం ఎంటర్ అయిపోయినాక అయితే ఫస్ట్ ఇదేంది ఇంత ట్రాఫిక్ మళ్ళా ట్రాఫిక్ నేను ఓ టూల్ గేట్ ఇంకా రాలేదు, ఇప్పుడే వస్తుంది. ఇది అయితే టూల్ గేట్. అండ్ ఇప్పుడే మా బండిని అయితే వేరే బండి గుద్దింది. వర్షానికి బ్రేకులు పడతలేవు, సో డైరెక్ట్ సీదా మా బండిని అయితే గుద్దేసింది భయ్య. ఈ భయ్య నాకు గుద్దేసింది. స్కిడ్ అయిపోయింది. కావాలే నో ప్లేట్ పోయిందా? రైట్ రైట్ రైట్. సెంట్రల్ మెయిన్ టెంపుల్ అటెంట కదలే. లోపలికి అయితే సీదా ఎంట్రీ ఇచ్చేసినాం. కార్స్కి అయితే నాటలేదు, ఓన్లీ బైక్స్. రూమ్ కోసం తిరిగి తిరిగి మాకైతే యాస్ట్ వచ్చింది. అసలు 2 hours నుంచి చూస్తున్నాం రూమ్ కోసము. ఫైనల్గా అయితే మేము తెచ్చుకున్న టెంట్ అయితే ఇప్పుడు యూజ్ అయింది. ఇక్కడైతే టెంట్ వేసుకున్నాము. సీదా టెంట్లో అయితే ఇప్పుడు నలుగురు అయితే అడ్జస్ట్ అవ్వాలి. లగేజ్ ఇలా పెట్టేసుకున్నాము. ఇక్కడ మా బైక్స్ కూడా పక్కన పార్క్ చేసుకున్నాము. సో ఇవాటికైతే వ్లాగ్ ఏం చేస్తున్నా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి.